అమ్మా సత్య, ఇప్పటికీ పరిస్థితి చేయి దాటిపోలేదు. నువ్వు చాముండేశ్వరి ఒకటే దెబ్బకి పడగొట్టకుండా వాళ్ళింటికి నువ్వు వెళ్ళి ర్యాపో ఏర్పరచుకున్నావు. నీ తెలివితేటలతో తెలివిగా నీ చేతిలోనే ఉంచుకున్నావు. అది చాలా మంచి విషయం. నువ్వు కోడలిగా రావాలి. అదే ఇప్పుడు చాముండేశ్వరి టార్గెట్. ఆ డీల్ని నువ్వు ఓకే చేస్తేనే ఆవిడ మిగతా విషయాల గురించి ఆలోచిస్తుంది. మనం కూడా అప్పుడే దేవిని ఆ ఇంట్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని గురించి ఆలోచిద్దాం. నువ్వు డీల్ ఓకే చేసేంత వరకు చాముండేశ్వరి నీ ప్లాన్కి అడ్డుకట్టగా నిలబడుతుంది సత్య. ఎందుకంటే ఆమె కోరుకున్నది మనం చేయనంత వరకు ఈ విషయం ఒక్క ఇంచు కూడా ముందు కదలదు. లేదు నాన్న, అదేంటంటే సత్య, మీ అక్క జీవితం నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అది ఒక టికింగ్ టైం బాంబ్. అది నాకు తెలుసు. అందువల్ల నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని చాముండేశ్వరి ఇంట్లో నువ్వు అడుగు పెడితే దేవిని నువ్వు కాపాడగలవు. సత్య, నానా, ఏంటమ్మా నిజం చెప్పు. నీకు అర్జున్ నచ్చలేదా? నీకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నువ్వు లేనప్పుడు అతను నిన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు ఇక్కడికొచ్చాడు? వెరీ సిన్సియర్ బాయ్. నువ్వెందుకు అతన్ని రెసిస్ట్ చేస్తున్నావు? కలిశావు, మాట్లాడావు, స్నేహం చేశావు, లవ్ కూడా చేస్తున్నావు అనుకుంటున్నా. ఇంకా మొహమాటమేంటి? కానీ నాన్న, దేవి విషయాల్లో అర్జున్ని యూజ్ చేసుకోవడం నాకెందుకో గిల్టీ కాన్షియస్ గా అనిపిస్తుంది. నువ్వు కావాలని చేస్తున్నది కాదు. నీకు వేరే దారి లేదు కదమ్మా. ఇప్పుడు అర్జున, దేవి అని ఛాయిస్ వస్తే దేవినే కదా నువ్వు ఎంచుకుంటావు. అందువల్ల మీ అక్క కోసం నువ్వు ఈ రిస్క్ తప్పకుండా తీసుకుని తీరాలి. నాన్న, నీ మనసులో ఉన్న కష్టం ఏదైనా సరే ఈ నాన్నకి చెప్పమ్మా. నేను చూసుకుంటాను. నాన్న, మిమ్మల్ని దేవుడితో సమానంగా అనుకుని చెప్తున్నా. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. అతను చాముండేశ్వరి కొడుకుని తెలియక ముందే నాకు పరిచయం అయ్యాడు. నేను వైజాగ్ లో అడుగుపెట్టిన తర్వాత కలిసిన మొట్టమొదటి వ్యక్తి ఆ అర్జునే నాన్న. ఆ రోజు ఆర్తిని నేను అర్జునే రౌడీల నుండి కాపాడాం. నా దగ్గర ఒక ఆటో డ్రైవర్ లాగా నటించాడు. అతనే నన్ను రోజు ఆటోలో పికప్ చేసుకునేవాడు. నాకు ఈ సిటీ తెలియదు కదా, అందువల్ల అది పెద్ద సహాయంగా అనుకొని నేను కూడా అతనితో స్నేహం చేద్దామనుకున్నాను నాన్న. కానీ ఎప్పుడు ఇష్టం మొదలైందో అది నాకే తెలీదు. సత్య, లవ్ ఈజ్ ఎ స్ట్రేంజ్ ఫీలింగ్. అది బలహీనుల్ని బలవంతుల్ని చేస్తుంది, బలవంతుల్ని బలహీనుల్ని చేస్తుంది. నా అక్క దేవి జీవితమే నాకు ముఖ్యం. అందువల్ల నేనే అర్జున్తో మాట్లాడకూడదు, స్నేహం చేయకూడదు అని నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటున్నాను నాన్న. అతన్ని ద్వేషిస్తున్నట్టు నటించాను, ద్వేషిస్తున్నట్టు మాట్లాడాను. కానీ తను నా కోసం మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు నాన్న. దేవి గర్భవతి అని తెలియక నాన్న దేవికి సంబంధం చూసి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేశారు. కాని దేవిని కాపాడడానికి వేరే దారి లేక నేను పెళ్లి కొడుకుని రాకుండా చేశాను. అప్పుడు అర్జునే పెళ్లి కొడుకుగా నటించి ఆ సమస్య నుంచి మమ్మల్ని కాపాడాడు. ఓ, అయితే అర్జున్ మీ ఇంట్లో అందరికీ తెలుసా? దేవికి మాత్రం తెలీదు నాన్న.